అందరికీ నమస్కారం. 14వ విడత సామాజిక తనిఖీకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులైన ఎంపీపీ మేడం గారికి వేదికను అలంకరించాల్సిందిగా కోరనైనది. అదేవిధంగా జడ్పీఎస్ మేడం గారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరనైనది. అదేవిధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్గా డిఆర్ఓ సార్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానించలేనది. అదేవిధంగా గౌరవనీయులైన అంబేద్కర్ సార్ కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానించడం అనేది. అదేవిధంగా మన మండలి యొక్క ప్రతికని వేదికను ఇందిరాసాని గారు శాంక్షన్ వచ్చింది మేము పంపించిన కూడా డ్రోన్ కూడా కొట్టినాం. ఈనాటి పబ్లిక్ హియరింగ్ మీటింగ్కు 14వ విడత సామాజిక తనిఖీ సమావేశానికి హాజరైనటువంటి గౌరవనీయులు ముఖ్య అతిథులు గౌరవనీయులు అలాగే గౌరవనీయులు సెక్రటరీ గారికి ఈఏలకు ఎంపీఏలకు పంచాయతీ మేనేజర్స్ అందరికీ కూడా నమస్కారం. గత వారం 10 రోజుల నుంచి మనం ఆయా గ్రామ పంచాయతీలలో షెడ్యూల్ ప్రకారంగా 14వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమాలు, పనుల వెరిఫికేషన్, ఫీల్డ్ వెరిఫికేషన్, డోర్ టు డోర్ పోయి వివరాలు సేకరించడం జరిగింది. ఆ వివరాలన్నీ ఇప్పుడు గ్రామ పంచాయతీల వారీగా వివరించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమాన్ని ఎస్ఆర్పి గారు కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు రంజిత్ కుమార్, ఎస్ఆర్పి. అయితే ముందుగా ఈనాటి 14వ విడత సామూహిక తనిఖీకి విచ్చేసినటువంటి డిఆర్డీఓ గారికి, ఎంపీపీ గారికి, ఎస్పీటీసీ గారికి, అంబర్స్మన్ గారికి, ఎంపీడీఓ గారికి, టీజీఎస్ స్టాఫ్ మరియు పత్రికా విలేకరులు, 15 గ్రామ పంచాయతీల నుండి వచ్చినటువంటి గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉపాధ్యాయ హామీ హక్కుదారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సెక్రటరీలు అందరికీ కూడా సామాజిక తరఫున స్వాగతం. అయితే ఈ రికార్డు పీరియడ్ వచ్చేసి 1/4/2022 నుంచి 31/3/2023 వరకే రికార్డ్స్ అనేవి తీసుకున్నాం. మండలంకి 24వ తారీఖు 10వ నెల 2023 రావడం జరిగింది. అయితే 12/12/2023 ప్రజావేదిక నిర్వహించడం జరిగింది. ఇందులో వచ్చేసి ఉపాధి హామీ వర్కులు మొత్తం 15 జీపీలలో 459 పనులు అనేవి చేయడం. కూలీల వేతనాలు వచ్చేసి 3,79,02,638 రూపాయలు ఖర్చు కావడం జరిగింది. సామగ్రి ఖర్చుకు గాను 42,78,470 రూపాయలు ఖర్చు కావడం జరిగింది. మొత్తం వచ్చేసి 4,21,80,108 రూపాయలు. ఇందులోనే పంచాయతీరాజ్ వర్కులు కూడా కంప్లీటెడ్ వర్క్స్ ఒక 4 వచ్చినాయి. మొత్తం వచ్చేసి 1,64,08,052 రూపాయలు అనేవి ఖర్చు కావడం జరిగింది. ఇటు రికార్డ్స్ అనేవి ఇవ్వలేదు. ఫారెస్ట్ నర్సరీలో భాగంగా కూడా ఒక 2 వర్కులు వచ్చినాయి. 6,86,955 రూపాయలు ఖర్చు కావడం జరిగింది. ఇటు రికార్డ్స్ కూడా ఇవ్వలేదు. అయితే ముందుగా వచ్చేసి బి ప్రసాద్, బీఆర్పి, పొలికేపాడు జీపీ సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ సప్నా ఇక్కడ 1/4/2022 నుంచి 31/3/2023 వరకు 32,78,394 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. వేజ్ పరంగా మెటీరియల్ వచ్చేసి 2,90,209 రూపాయలు, మొత్తం 30,68,692 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. ఇక్కడ సెకండ్ వచ్చేసి రికార్డ్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది సార్. థర్డ్ వచ్చేసి ఇక్కడ 38 పనులు చేయడం జరిగింది సార్. ఒక 35 పనులకు నేమ్ బోర్డ్స్ ఉన్నాయి, 3 పనులకు నేమ్ బోర్డు పెట్టలేదు సార్. ఇక్కడ నెక్స్ట్ 4 అన్నది సామాజిక తనిఖీని నిర్వహించలేదు సార్. ఇక్కడ 5ది వచ్చేసి ఇక్కడ పీకేజెస్ వివరాలు సార్. ఇది 6ది వచ్చేసి లేబర్ బడ్జెట్ వివరాలు సార్. ఇది 7ది రైట్ అండ్ ఎంటైటిల్మెంట్ మీద హక్కుదారులకు అవగాహన కల్పించడం జరిగింది సార్. 7th వచ్చేసి 8th వచ్చేసి ఇన్ఫర్మేషన్ పేరా సార్. ఇది మొత్తం 38 పనులు చేయడం జరిగింది. 9th ఇక్కడ జాబ్ కార్డులో అప్డేషన్ చేయడం జరుగుతుంది సార్. హక్కుదారుల జాబ్ కార్డులో వివరాలు రాయడం జరుగుతుంది.
10th వచ్చేసి ఇక్కడ 7 రిజిస్టర్ అప్డేట్ చేయడం జరిగింది సార్ గ్రామ పంచాయతీలో. 11th వచ్చేసి ఇక్కడ ఎంపుకుల్లో 12, 13 కాలం రాయడం జరుగుతుంది. అలాగే రైతు కూలీల సంతకాలు కూడా ఉన్నాయి సార్ ఇక్కడ. 12th వచ్చేసి ఇక్కడ ఈసీ గారు వేజ్ పేమెంట్కి సంబంధించి 25% చెక్ మెజర్ చేయడం జరిగింది సార్. 13 వచ్చేసి ఇక్కడ ప్లాంట్స్కి సంబంధించి సర్వే రిజిస్టర్ అప్డేట్ చేయడం జరిగింది సార్ ఇక్కడ. 14 సార్ ఇక్కడ ఈ జాబ్ కార్డ్ వరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. వాటి డాక్యుమెంట్స్ ఎస్ఐ గారికి ఇవ్వడం జరిగింది సార్. 15 సార్ ఇక్కడ పని కొరకు దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది కానీ పని వద్దని దరఖాస్తులు తీసుకోవట్లేదు సార్. చూపించడం జరిగింది కానీ బేసిక్గా డిస్ట్రిబ్యూట్ చేయలేదు సార్. 16th అవును సార్. ఏమైందా పే స్లిప్ లేనికి ఏమో లేట్ అయింది సార్ లేట్ అయిందా? పే స్లిప్ లేకపోతే డబ్బులు ఎట్లా వాళ్ళకు ఎట్లా ముడతాయి? అంటే నువ్వు ఎంత ఇస్తే అంతే తీసుకోవాలా? ఈ సంవత్సరాన్ని ఇస్తుంది. ఎందుకు ఇవ్వలేదమ్మా పే స్లిప్పులు? ఏం ప్రాబ్లం నరేందర్? ఇచ్చినా సార్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి జీపీలో వాళ్ళకి చెప్పినా కూడా ఎవరెవరికి ఇస్తారో కూడా రిజిస్టర్ కూడా ఇప్పుడు ఇస్తున్నాను. నువ్వు ఇవ్వలేదు 3 IDస్కి ఇవ్వలేదని చెప్తున్నారు కదా. నెక్స్ట్ చెప్పండి. అదే 17 సార్ ఇక్కడ 3 వర్కర్లో 4 పేమెంట్లు అయిపోయినాయి అవి ఇప్పుడు? 22, 23 సార్. ఇప్పుడు ఆ వర్క్స్ పేమెంట్లు అయిపోయినాయి? అయిపోయింది సార్. ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చారా మీకు? ఏమన్నా ముట్టలేదు అన్నట్టు ఏమన్నా? సార్ కాకపోతే స్లిప్లో డిస్ట్రిబ్యూట్ చేయలేదు. ఎవరు హక్కుదారులు 18 రోజులు పనిచేసినట్లు అటెండెన్స్ ఉంది సార్. కానీ సంతకాలు లేకుండా పేమెంట్ చేసేసారు ఈ మాసాల్లో. సంతకాలు లేకుండా అంటే పేమెంట్ ఎప్పుడు వర్క్ ఎప్పుడు జరిగింది? 16/5/2022 నుంచి 24/7/2022 సార్ మీరు వాళ్ళ కష్టం సార్ పనిచేసామని చెప్పారు కదా. కాకపోతే మసాలో సంతకాలు పేమెంట్ ముట్టిందా? పుట్టింది సార్. వాళ్ళ నుంచి ఏం కంప్లైంట్ లేదు కదా? కంప్లైంట్ లేదని సార్ రిజర్వ్ ప్రకారం ఏంటంటే మనం మసాలో సంతకాలు తీసుకోవాలి. పేమెంట్ చేసినట్టు మేము గుర్తించడం జరిగింది. పన్నెండు ముక్కల చనిపోవడం జరిగింది సార్. ఎన్ని చనిపోయినాయి? 12 సార్. 96% ఉంది సార్. స్కూల్లో ఇది? అవును సార్. స్కూల్ ప్రిన్సెస్లో చూసుకుంటూ ఉండండి అమ్మా సెక్రటరీ గారు. వాళ్ళే కానీ స్కూల్ ప్రిన్సెస్లో కొద్దిగా గ్రీనరీ మెయింటైన్ చేయాలి. కొన్ని చనిపోయినాయి అంటున్నారు. 12 ముక్కలు సరిపోయాయంట. 19 ఇక్కడ బృహత్పల్లె ప్రకృతి ఉన్నాం సార్. ఇక్కడ 8,900 మొక్కలు నాటేట రికార్డులో ఉంది సార్. ప్రస్తుతం వచ్చేసి 8,151 ఉన్నాయి సార్. మిగతా 749 చనిపోవడం జరిగింది సార్. 91% ఉన్నాయి సార్ మొక్కలు ఇక్కడ. ఈ పీరియడ్ కూడా అయిపోయి ఉంటుందేమో కదా ఇది? క్యాజువాలిటీ చేసే పీరియడ్ కూడా అయిపోయింది. జీపీనే మెయింటైన్ చేయాలమ్మా. క్యాజువాలిటీ టైం అయిపోయిన చోట జీపీనే రీప్లేస్మెంట్ చేయాలి. బీపీపీ వర్క్ కదా ఇంకా 750 దాదాపు పోయినాయి. నెక్స్ట్ 20 చెప్పండి. 20 సార్. ఇది కెనాల్ బండ్ ప్లాంటేషన్ సార్. ఇక్కడ 2 వర్కడీల్లో 1794 మొక్కలు నాటే రికార్డులో ఉంది. ప్రస్తుతం 640 ఉన్నాయి సార్. 154 చనిపోవడం జరిగింది సార్. ఇక్కడ సర్వైవల్ వచ్చేసి 91% ఉంది సార్ సర్వైవ్.
రెండు సార్ ఇక్కడ మంటలేరియా అవెన్యూ ప్లాంటేషన్ సార్ ఇక్కడ 1139 మొక్కలు నాటే రికార్డులు ఉంది. ప్రస్తుతం లెక్కించగా 1513 ఉన్నాయి సార్. మిగతా 26 మొక్కలు చనిపోవడం జరిగింది. సర్వైవల్ వచ్చేసి 98% సార్. సర్వైవల్ చూసేటప్పుడు మీరు ఫోటోలు తీసుకుంటారా? ఫోటో తీసుకున్నా సార్. మొక్కలు కౌంట్ చేస్తారా? సార్ 29, 22 సార్. ఇది పరిశ్రమణాలు ఇక్కడ 5715 మొక్కలు నాటే రికార్డులు ఉంది సార్. ప్రస్తుతం లెక్కించగా 5014 ఉన్నాయి సార్. ఈ 701 మొక్కనే చనిపోవడం జరిగింది సార్. ఇది 87% సర్వే సార్. మెయింటెనెన్స్ ఇది చేయాలి కదమ్మా. క్యాజువాలిటీ ఎప్పుడైంది ఇది వర్క్? ఫలితమనాలు టీఏ గారు ఎవరు టీ అనివే కదా? ఫైనాన్షియల్ 22-23లోనే అయింది సార్. 15 ప్లాంటింగ్ అయింది సార్. క్యాజువాలిటీ ఉంటుంది కదా క్యాజువాలిటీ? ఉంటుంది సార్, చేయాలి కదమ్మా. 23 సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ ఇక్కడ 2000 మొక్కలు నాటే రికార్డులు ఉంది. 3 వర్కేడీలు ప్రస్తుతం 1842 ఉన్నాయి. మిగతా 158 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 150? అవును సార్. సర్వైవల్లో 92% ఉంది సార్. సార్. రెవెన్యూ ప్లాంటేషన్ 5 వర్కడీలో 2258 మొక్కలు నాటే రికార్డులు ఉంది సార్. ప్రస్తుతం 2208 ఉన్నాయి. మిగతా 50 మొక్కలను చనిపోవడం జరిగింది సార్. 50? సర్వైవల్ వచ్చేసి 97% సార్. ఇది చనిపోయిన దానిలకు పిఎస్ఏ రాసింది. టీఎల్కి కానీ ఫీల్డ్ యాక్షన్లకు కానీ ఏం సంబంధం కదా? అప్పుడు మస్టర్ మెయింటెనెన్స్ సార్ పూలమ్మ వాస్తవంగా 4 రోజులు పనిచేసినట్లు మస్టర్ ఆధార్లు మరియు సంతకాలు ఉంది సార్. కానీ మొత్తం లెక్కింపు కాలంలో 5 అని రాయడం జరిగింది సార్. ఒకరోజు పని చేయకుండా కానీ అదనంగా పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. టోటల్ మెయింటెన్స్లో ఒకరోజు అయితే 140 అమౌంట్ కూడా లిమిట్ చేయడం జరిగింది. కట్టేస్తే సార్ సిఆర్డీకి అప్డేట్ చేసినాడు. 780 రూపాయలు కట్టడం జరిగింది సార్. టోటల్ ఎక్స్పెండిచర్ సెకండ్ వచ్చేసి మొత్తం 31 పనులు చేయడం జరిగింది సార్. థర్డ్ వచ్చేసి ఇక్కడ 31 పనుల పిల్లలు నేమ్ బోర్డు పెట్టలేదు సార్. పెట్టలేదమ్మా? నువ్వేనమ్మా టీ అక్కడ? అంతకుముందు ఆ పీరియడ్కి సంబంధించి టీఏ గారు మరి మెయిన్ బోర్డ్స్ మిగతా ఎందుకు పెట్టలేదు? 31 వర్క్స్ చేస్తే ఒక్కదానికి కూడా మీరు నేమ్ బోర్డు పెట్టలే. లాస్ట్ ఇయర్ది ఇది ఏమైంది? ఇప్పుడు చేయిస్తావా? ఇది లాస్ట్ ఇయర్ ఆడిట్ కదా, మళ్ళీ ఇప్పుడు చేయిస్తావా? లాస్ట్ ఇయర్ ఆడిట్ ఇప్పుడు ఆడిట్ అయిపోయిన తర్వాత
ఫీల్డ్లోకి వెళ్తున్నావా లేదా? వెళ్తుంటే ఎందుకు పెట్టాలో ఒక్కటి కూడా పెట్టకపోతే అర్థమైంది. ఫీల్డ్ పోతున్నట్టు లేవు. మరి ఇప్పుడు ఎట్లా పెట్టిస్తాం మనం? బాగానే వర్కులు పెట్టుకుంటే ఎట్లా? 10 10 అది వచ్చేసి ఇక్కడ నేను వెళ్ళా గ్రామ సభకు. నువ్వు కాదు, గ్రామ సభలో లేవు అవి, గ్రామ పంచాయతీ కాడ లేవు. ఈ బుక్లో 12-13 కాలం రాయడం జరిగింది సార్. ఇది మొక్కలకు సంబంధించి సర్వేలు చేసినారు, అప్డేట్ చేయడం జరిగింది సార్. ఇక్కడ ఇది ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది సార్. 14th వచ్చేసి నేమ్ యాడింగ్ కొరకు ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది సార్. ఇచ్చారమ్మా? పదిహేను సార్. ఇక్కడ డిమాండ్ తీసుకుంటారు కానీ నో డిమాండ్ అని తీసుకోవట్లేదు సార్. ఇక్కడ నెక్స్ట్ 16 సార్. ఇక్కడ ఈ రోజ్గార్ దివస్ కార్యక్రమం అనేది నిర్వహించాలి. ఇది జీపీలో నిర్వహించట్లేదు సార్. పంచాయత్ సెక్రటరీస్ ఈ రోజ్గార్ దినోత్సవం అనేది దివాస్ ఇది రెగ్యులర్గా ప్రతి ఆడిట్లో ప్రతి మండలంలో వస్తుంది. ఇది స్టాట్యూటరీ ఉంటుంది. ఖచ్చితంగా మీరు సరే ఇన్ని రోజులంటే ఎలక్షన్ ఉన్నాయి కానీ రెగ్యులర్గా ఇది నిర్వహించాలని మనకు గత 4-5 సంవత్సరాల నుంచి ఉన్నాయి ఇన్స్ట్రక్షన్స్. కానీ ఎక్కడ నిర్వహిస్తున్నట్లేదు. ఇది మళ్ళీ రిపీటెడ్గా సోషల్ ఆడిట్లో రాస్తున్నారు. సో ఇది పంచాయత్ సెక్రటరీ బాధ్యత. ఈ రోజ్గార్ దివాస్ అనేది జరపకపోతే దీనిపైన మళ్ళీ మనం కొంత యాక్షన్ కూడా తీసుకోవాల్సింది వస్తుంది. సో ఇది స్టాట్యూటరీ కాబట్టి కంపల్సరీగా అందరు నిర్వహించాలి. సో ఇది అంటే లాస్ట్ ఆడిట్లో రాలేదా మనకి? ఇది ఉన్నాయి కదా, మళ్ళీ రిపీటెడ్గా రావడము ఇది మళ్ళీ అంటే ఎస్ఆర్డిఎస్ రూల్స్ ప్రకారం దీనికి యాక్షన్ తీసుకోవాల్సింది వస్తుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి మాత్రం రిపీట్ అయితే దీని మీద మనం ఏదైనా యాక్షన్ ప్రపోజ్ చేయాల్సింది వస్తుంది. కాబట్టి దయచేసి ఇంకొకసారి రిపీట్ కానియకండి. మీరు ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయండి జీపీలో. మీకు ఎలాగో ఈజీఎస్ రిజిస్టర్ ఉంటుంది. సో ఈ మీటింగ్స్ పర్పస్ రోజ్గార్ దివస్కు ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. ఏమన్నా అర్థమైందా? పంచాయత్ సెక్రటరీ ఎవరు? మీరేనా? మీరు నెక్స్ట్ మంత్ నుండి రెగ్యులర్గా ఉండాలండి. నెక్స్ట్ వీక్ నుంచి గౌరవ వైస్ ఎంపీ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది. చేసినావు కానీ సంతకాలు లేవు అంటుంది రాస్తాను కదా. ఉన్నావంటే ఉన్నట్టున్నావు. చూసుకోవాలి ఇవన్నీ. ఈ పీరియడ్లో ఏం రాలేదా? ఏమైపోతే ఉండేది కష్టం. ఇక్కడ బేసిక్లు ఇవ్వలేదని తెలిపారు సార్. ఇక్కడ బేసికర్స్ కాకపోతే కొన్ని అంచడం జరిగిందని ఈసీ గారు తెలపడం జరిగింది. కాకపోతే 22-23 ఇవ్వలేదు సార్. కంప్లీట్ ఇవ్వలేదని తెలిపారు సార్. ఇక్కడ ఎవరు ఇవ్వాలి పే స్లిప్స్? వాళ్ళు రిటర్న్గా ఏమన్నా రాసి ఇచ్చారా? మీరు ఎండి ఆఫీస్ నుంచి రాలేదంటే
మీరు నోటీస్ చేయాలి కదా, ఎంపీడీఓకి రిటర్న్గా ఇవ్వాలి కదా. ఏ విలేజ్ ఎప్పుడు ఇచ్చారు ఇది? అన్న జనవరిది ఎప్పటిది ఆడిట్? అవునమ్మా, జనవరి 23rd నుంచి. మీకు ఆడిట్ పీరియడ్ ఏంటి? మీరు ఎట్లా మంత్లీ మెయింటైన్ చేస్తారు? పేమెంట్స్ ఏమైనా మీకు అక్కడ అబ్జెక్షన్ వచ్చినాయా? మన పేమెంట్ అట్లా పే స్లిప్ రాకపోవడం వల్ల పేమెంట్ ముట్టలేదు. అందులో చేసుకొని నేర్చుకుంటే అయిపోయాయి కదా. ఉంది అన్నీ ఉన్నాయి సార్. చేసినట్టు పాస్ ఆర్డర్ ఖచ్చితంగా ఉండాలా? అది ఫారెస్ట్ రికార్డ్ సార్, నాట్ న్యూ అనేది రికార్డ్ ఇవ్వని కారణంగా తనిఖీ చేయలేదు సార్. సెటిల్ ఇస్తారా? మీరు జీపీకి ఎఫ్టీఓ ట్రాన్స్ఫర్ చేసుకొని తీసుకోవాలా? అది 1 year అయినా కూడా పేమెంట్స్ వస్తలేవని వాళ్ళు భయపడుతున్నారు. ఈ కుక్కర్కే సపరేట్గా లేదు కదా, దేశమంతా అదే ఉంది. ఒక్కొక్క టీఏకి 40,000 అవుతుంది సార్. ఆ విధంగా ఎప్పటికప్పుడు పెట్టుకుంటే వేలలో ఏం కాదు. చేసే పనులు ఎన్ని ఉంటాయి నెలలో? సంవత్సరంలో ఎన్ని పనులు చేస్తారు? ఒక జీపీలో 4 villages అన్న కూడా ఒక 4 villages అన్న కూడా 40,000 వరకు అడిగి రీజన్ చెప్పలేక రావడం లేదు. మ్యాండేటరీ కదా. మ్యాండేటరీ అయినప్పుడు ఇతర జిల్లాల్లో ఇతర ప్రొసీజర్లుగా ఎట్లా చేస్తున్నారో అదే మనం ఫాలో కావాలి. అక్కడ లేనిది ఇక్కడ కొత్తగా మనం క్రియేట్ చేయలేం కదా. మీరు కూడా చేయించండి. ఎవరు అంటున్నారు? మీరు పంచాయత్ సెక్రటరీతో కోఆర్డినేట్ చేసుకుంటే అవుతుంది. సర్పంచ్తో, పంచాయత్ సెక్రటరీస్తో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవాలా. వేరే దగ్గర చేస్తున్నారా చేయమి, మన దగ్గర చేయందేమి, ఎందుకు చేయలేదు అవన్నీ మనం రీజన్ చెప్పుకొని ఇక రాదు కదా గవర్నమెంట్కు. ట్వంటీ త్రీ చేయలే. ఎవరు చేయాలి ఇది? జీతాలు ఆపుకుంటే చేస్తారు. సెవెంత్ రైట్ అండ్ ఎంటర్టైన్మెంట్ డీటెయిల్స్ సార్. ఇక్కడ మీకు వచ్చేసి పనుల వివరాలు సార్. ఇక్కడ ఎక్కడైతే కంప్లీషన్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయో ఆన్గోయింగ్ సరే కంప్లీషన్ ఆఫ్ వర్క్స్ కూడా చేయకపోతే ఎట్లా క్లోజ్ చేస్తారు మీరు వర్కులు? నేమ్ బోర్డు పెట్టకుండా క్లోజ్ చేస్తారా? 9వ జాబ్ కార్డులో వివరాలు రాయడం జరిగింది సార్. ఇక్కడ 10 వచ్చేసి 7 రకాల రిజిస్టర్లు అప్డేట్ చేయడం జరిగింది సార్. 11 వచ్చేసి ఎంపుకుల్లో 12-13 కాలం రాయడం జరిగింది సార్. 12 వచ్చేసి ఈసీగా చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది సార్. మొక్కలకు సంబంధించి సర్వే రిజిస్టర్ అప్డేట్ ఉంది సార్. ఇక్కడ నేమ్ యాడింగ్ కొరకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది సార్. జాబ్ కార్డ్ సంబంధించి చేస్తారమ్మా? మరి వాళ్ళు ఏమన్నా వచ్చి అక్కడ రాలేదా తెలియదు సార్. అది డిమాండ్ రైటింగ్ కూడా ఇట్లా ఉంది. డిమాండ్ తీసుకోవడం మళ్ళీ పేరే కొత్త పనిలో ప్రొవైడ్ చేసి వాళ్ళకి పేమెంట్ చేయాలి అంతే. కొత్త పనిలో వాళ్ళకి ప్రొవైడ్ చేసి పేమెంట్ చేయాలి అంతే. కానీ డిమాండ్ తీసుకోవాలి మేడం. గత మండలంలో డిమాండ్ ఎట్లా తీసుకుంటారు? తీసుకోవాలి. దాంట్లో పనిలో డిమాండ్ పెట్టి పేమెంట్ చేయాలి అంత అవసరం. అదే జూన్లో జరిగిన వర్క్ మరి మీరు ఎక్స్పెండిచర్ దాంట్లో డిడక్ట్ చేసి నెక్స్ట్ పేమెంట్ అనేది చేయాలి కదా. పర్సన్ క్వాంటిటీ కంప్లీట్ అయిపోయింది. ఈశ్వర్ డిమాండ్ పెట్టినా వాళ్ళకి
సార్ చూడండి ఇక్కడే ఉన్నారు ఎక్కడ అది బైఫర్కేటెడ్ సొంతం చేయడం జరిగింది సార్. కానీ ఇప్పుడు అక్కడ లేవు సార్. రైతులను అడిగితే పూడ్చుకోవడం జరిగిందని తెలిపడం జరిగింది సార్. ఈ పనికి సంబంధించి ఫోటోస్ ఉంటుంది చూపించడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఒక ఉద్దేశం అనేది నెరవేరాలి సార్. పూడ్చుకోవడం వల్ల ఎవరు ఏమైందమ్మా? ఫిట్టింగ్ ఓన్లీ ఫిట్టింగ్ చేసిన ప్లాంటింగ్ లెటర్ కూడా ఇచ్చింది సార్. రైతు కూడా లెటర్ చేయించుకోమని ఇచ్చినాము. కానీ అలా చేయించుకుంటాను తర్వాత నాకు అమ్మా ఇప్పుడు ఆయన ఇంట్రెస్ట్ మీదనే కదా మీరు ఆయన ఫిట్టింగ్ చేయించినారు. మళ్ళీ ఫిట్టింగ్ చేసిన తర్వాత ప్లాంటింగ్ ఎందుకు చేయలేదు? మళ్ళీ గుంతలో పూర్తి స్థాయిలో చేయలేదు సార్. చేసిన తర్వాత నోటీస్ కూడా ఇచ్చాను. చేయించుకో మిగతా పైన కూడా చేయించుకున్నాను. సర్పంచ్ వల్ల పంచాయతీ చేయకూడదా? అసలు మిగతా మొక్కలు చనిపోవడం జరిగింది. 97% పర్వేలు ఉంది సార్. ఇక్కడ వివరణ సార్. ఇక్కడ పరిశ్రమణాలు ఇక్కడ ఒక ఒకటిలో 3000 మొక్కలు అంటే రికార్డు ఉంది సార్. ప్రస్తుతం వచ్చేసి 2652 ఉన్నాయి. మిగతా 345 మొక్కలను చనిపోవడం జరిగింది సార్. 88% ఉంది సార్ పర్వేలు. ఎర్ర కలర్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. కూలీల రోడ్ క్రాప్ చేయడం జరిగింది. ఎంబూకులో 12 కాలాలు రాయడం జరిగింది. సర్వేవర్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. సిఎస్ఏ నిర్వహించడం. సార్ వర్క్ పై నిర్వహించారు. మన పూర్తి స్థాయి డాక్యుమెంట్స్ పెట్టారు. సురేందర్ 12 రకాలు పెట్టాలి కదా. సమయం 18 పెట్టాలా? యాక్చువల్గా 21 సార్. అది ప్రీవియస్గా ఇప్పుడు 18 ఉన్నాయి సార్. ఎన్ఐసి వచ్చినాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయమ్మా? 14 ఉన్నాయి. ఏమేమి లేవు. అడే ఉందా? కంప్లీషన్ రిపోర్ట్ ఉంటుంది. ఇక్కడ పే స్లిప్స్ ఇక్కడ కూడా ఇలా నరేందర్ టోటల్గా ఎప్పుడు జరిగిన వర్క్ అప్పుడే ఇవ్వాలి. పే స్లిప్లు ఇవ్వలేదా మీకు? అమ్మా కంపెనీ చేయలేదు అంటున్నారు. ఇప్పుడు 7 రిజిస్టర్లో అది కూడా ఒక ఐటమ్ ఉంది కదా, ఏమంటారు, పేమెంట్ అప్డేషన్, జాబ్ కార్డ్ అప్డేషన్. దాంట్లో పే స్లిప్స్ ఇస్తేనే కదా అవన్నీ మీకు అప్డేట్ అయ్యేది. ఇలా చూసుకోవాలి కదా మీరు. స్టాట్యూటరీ అమ్మా, మీరు చూసుకోకపోతే ఎట్లా?
6 డిమాండ్ తీసుకుంటారు. నో డిమాండ్ 9వ నెల నుంచి నో డిమాండ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. 9వ నెల నుంచి నో డిమాండ్ కూడా మొత్తం 19 వరకు చేయడం జరిగింది. 18 వరకు మూలాల కోసం సార్ ఒక ఎంబుక్లో ఒక పేరుకి సంబంధించి ట్రాన్స్ పేమెంట్ చేయాలి, కానీ 1 నుంచి 4 వరకు ట్రాన్స్ పేమెంట్ చేయాలి. ఎంపీలో ఏమన్నా ప్రాబ్లం ఉన్నాయా? ఇప్పుడు ప్రాబ్లం ఉండేది సార్, పెద్ద ఎంపీ ఉండదని 2 కాస్త వేరే వర్క్ ఫైల్కు డాక్యుమెంట్స్ తగ్గిపోతుంది. సంతకాలు ఉన్నాయి, కానీ మొత్తం వేసే కాలంలో 2 అని వేయడం వల్ల తక్కువగా వేయడం వల్ల పనిచేసినంత పోలేదు. కమ్యూనిటీ ప్లాంటేషన్ 90% మొబైల్ వస్తుంది. 90%. 23 సార్ హరితవనాలు 90%. మొత్తం అయితే కాలంలో హాస్టల్లో ఆల్రెడీ కానీ మొత్తం అయితే కాలంలో 6 మళ్ళీ చేసుకుంటాను. జరిగిందమ్మా ఎక్కడ? పర్సన్ కలిసారా మీరు? లేదా డబ్బులు తీసుకున్నాను. ఆపరేటర్ ఎవరు? ఏ పీరియడ్ జూన్ కదా? చెప్పనీకి రాదు కదమ్మా. అది పేమెంట్ పోయింది. అది పని రాకపోయినా మనం పేమెంట్ ఇచ్చినట్టు, పనికి రాకపోయినా పేమెంట్ ఇచ్చినట్టు. నల్లమల్ల టైగర్ ఇక్కడికి వచ్చింది. ఎంబుక్లో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది.
మండలం నందు ఆంధ్రలో 30 రోజులకు నేను శ్రీఓ గారు 42 రోజులకు తొలగించడం ఎవరు కృష్ణ ఆ బాబు కొద్దిగా ప్రాబ్లం ఎట్లా ఏం లేదు సార్ 2 విలేజ్లకు పెట్టినాము ఈ విలేజ్లో కొన్ని పెట్టినాము సార్ కొన్ని వర్క్ ఐడీస్ మిస్ అయినాయి సార్ అవి కూడా ఇప్పుడు పెట్టిస్తాం సార్ 12 ఉన్నాయి ఇంకా అవును సార్ పెట్టించేసి నేను మళ్ళీ మాట్లాడుతున్నాను మీటింగ్ ఉన్న తర్వాత రేట్ ఉన్నాయి అన్నీ 10 చెక్ చేశారా రిజిస్టర్లు బుక్లలో కూలీల రైతుల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది 12-13 కాలాలు రాయడం జరుగుతుంది 3 రకాల ఫోటోస్ నిర్వహించారు 15 చేశారా న్యూ జాబ్ కార్డు కోసం 4 ఇచ్చారమ్మా రిపోర్ట్ ఇవ్వండి వాళ్ళకి ఇవ్వండి ప్లే స్లిప్లు పంపిణీ చేయలేదా సార్ నేను రాకముందు అంత తెలుసా వచ్చిన తర్వాత పంచాను నేను రాకముందు ఏ స్లిప్లు కొన్ని విలేజ్లో పంచినారు కొన్ని విలేజ్లో పంచకపోతే ఎట్లా ఎవరు పంచాయతీ సెక్రటరీ ఎవరు ఏ స్లిప్ అంటే మీకు పేమెంట్ కానట్టు కంప్లైంట్ ఏమైనా ఉందమ్మా ఏం లేదు సార్ స్లిప్స్ పంచాలి సిఎస్ఏ నిర్వహించడం జరిగింది వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగిందా డిమాండ్ తీసుకుంటుంది సార్ నో డిమాండ్ ఆగస్టు నుంచి తీసుకోవడం జరిగింది ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారు ఇక్కడ నో డిమాండ్ తీసుకోవాలి రెగ్యులర్గా ఇంటికి పంచారు ఒక ఎంబీటీ నందు ఒక వర్గాన్ని పేమెంట్ చేయాలి కానీ 1 నుంచి 6 వరకు పేమెంట్ చేయాలి లేవా ఎంబీలు అప్పుడు ఎందుకు మెయింటైన్ చేయాలి 6 వర్కులు ఒకటే అంటారా ఏంటి అనేసి ఎక్కువ అనేసి పేజీలు తక్కువ అయితే కదా సార్ 1 2 వీక్స్ నడుస్తుంది అనేసి కాలమ్స్ రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది 12-13 కాలమ్స్ రాయడం జరుగుతుంది ఎంబుక్లలో ఈసీఆర్ వేదిక సంబంధించి 25% చెక్ మెజర్ చేయాల్సి ఉండగా చేయడం జరిగింది రోజ్గార్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉండగా నిర్వహించడం జరిగింది సార్ కట్టింది సార్ ఇక్కడ జాబ్ కార్డు కొరకు ఒక ఫ్యామిలీ వారు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్ ఇంటి దరఖాస్తులను ఎఫ్ఐ గారికి ఇవ్వడం జరిగింది
నెక్స్ట్ సార్ ఇక్కడ సర్కులర్ నెంబర్ 1766 ప్రకారం డిమాండ్ నో డిమాండ్ తీసుకోవాలి. డిమాండ్ మాత్రం తీసుకున్నారు. నో డిమాండ్ ఫార్మ్స్ ఒక వీక్ సంబంధించి తీసుకున్నారు సార్. నేను తీసుకోలేదు. కాకపోతే ఎంత వస్తుంది అనేది మనకు తెలియాలి కదా అని ఇవ్వాలని. సర్కులర్ నెంబర్ 107 ప్రకారం 3 దశల్లో ఫోటోస్ చూపించడం జరిగింది. కాకపోతే ప్లాంటేషన్ పనులకు సంబంధించి బిఫోర్ ఫోటోస్ చూపించలేదు సార్. ఇవి కూడా గ్రామ సభలు చూపించాం. సర్కులర్ నెంబర్ 1853 ప్రకారం ప్రతి ఒక్క పనికి వర్క్ ఫైల్ చేయాల్సి ఉండగా వర్క్ ఫైల్ చేయడం జరిగింది అని పూర్తి స్థాయి డాక్యుమెంట్స్ పెట్టలేదు సార్. 12 నుంచి 14 రకాల డాక్యుమెంట్లు మాత్రమే పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ సార్ ఒక వర్క్ ఐడీలో కూడా నువ్వు వర్క్ ఫైల్ పెట్టలే. ఒక పనికి సంబంధించి ఒక ఎంబీ వాడాలి. ఒక ఎంబీలో ఒక పనికి వచ్చి ఎక్కువ వస్తుంది సార్ వర్క్ ఐడీలో. ఎంబీలు లేవా? ఉన్నాయి కదా మరి ప్రాబ్లం ఏముంది? నెక్స్ట్ సార్ గత 13th రౌండ్ సోషల్ యాక్ట్కి సంబంధించి యాక్షన్ టేకన్ రిపోర్ట్ తనిఖీ బృందానికి వెళ్ళలేదు సార్. యాక్షన్ టేకన్ మనం ఏటీఆర్ రిపోర్ట్ సబ్మిట్ చేసి ఫైనల్ కాలేదు. మన షోకాలు వచ్చి మనం నెక్స్ట్ సార్ మస్టార్లో కొట్టివేతలు జరుగుతున్నట్టు తనిఖీ బృందం అనుకుంటుంది. నెక్స్ట్ సార్ ఇక్కడ వాస్తవంగా 3 రోజులు పనిచేసినప్పుడు రోజువారీ హాజరు సంతకాలు ఉన్నాయి. మొత్తం రోజులు 2 రోజులు వేయడం వల్ల ఒక రోజు పనిచేసి కూలి నష్టపోవడం జరిగింది సార్. ఎందుకైందమ్మా అట్లా? 3 రోజులు పని చేస్తే 2 రోజులు వేశారు అటెండెన్స్. ఒక రోజు పోయింది. మళ్ళీ పైసలు ఎవరు ఇవ్వాలి? సార్ ఇక్కడ 2 రక్తదారులు 5 రోజులు పనిచేసినట్టుంది. రోజువారీ అటెండెన్స్ ఉంది కానీ సంతకాలు లేదు సార్ మస్టర్లో. కంప్లైంట్ ఉందా ఏమన్నా? మీకు అప్లికేషన్ ఉందా? లేదు. డబ్బులు ముట్టాయి? డబ్బులు వచ్చినాయి కాకపోతే రికార్డు ప్రకారం మన సంతకాలు ఉన్నాయి ప్రాసెస్. నెక్స్ట్ సార్ 2021కి సంబంధించి రెవెన్యూ ప్లాంటేషన్ 3 వర్క్ ఐడియాలో 1850 మొక్కలు పెడితే 1252 ఉన్నాయి సార్. మిగిలిన 598 మొక్కలు చనిపోవడం జరిగింది. రోడ్ వైండింగ్లో పైప్ లైన్ ఎంత ఉంది సర్వైవల్? 67% ఉంది సార్. పెద్ద చెట్లను తీసేసి 86%. హరితవనం సార్ 87% ఉన్నాయి. ఉన్నాయి. నెక్స్ట్ సార్ టీకేపీ దగ్గర 300 మొక్కలు పెడితే 267 మొక్కలు ఉన్నాయి సార్. 33 మొక్కలు చనిపోయినాయి. 89% ఉన్నాయి.
ఈకేపీలో 100% ఉండాలి. ఉన్నాయి కానీ పిల్లలకి చూసారు గేట్ ఉంటుంది కదా. ఈకేపీలో నెక్స్ట్ సార్ ఇక్కడ వాస్తవంగా 3 రోజులు పనిచేసిన 2 రోజులు రాజేంద్ర సంతకాలు ఉన్నాయి. కాకపోతే 4 రోజులు వేయడం 1 డే ఎక్సెస్ పేమెంట్. పంచాయత్ సెక్రటరీ గారు మీరు నెక్స్ట్ క్యాల్కులేషన్ మిస్టేక్ సార్. కూలీలు నష్టపోయింది క్యాల్కులేషన్. చూసుకున్నావా? తెలియదా? గ్రామ సమాచారం ఉంది సార్. నెక్స్ట్ వచ్చి మీ తిరుమలాపూర్ కంప్లీట్ అయినాయి వర్క్స్. నేమ్ బోర్డ్స్ పెట్టియండి. నెక్స్ట్ సార్ ఇక్కడ పండ్ల వివరాలు సార్. చెరువులో పొడికెళ్ళిట పండ్ల 2, అమృత్ సరోవర్ 1, నర్సరీలో మొక్కల పెంపకం పండ్ల 2, బీడర్ ఛానల్లో పొడికెళ్ళిట పండ్ల 1, తెలంగాణ క్రీడా ప్రాంగణం 1, రోడ్డుకి ఇరువైపుల మొక్కల పెంపకం పండ్లు 6, హరితవనాల పొలంలో 2, కమ్యూనిటీ ప్లాంటేషన్ పనులు 8, పండ్ల తోటల పెంపకం పనులు 1. సార్ 7 రిజిస్టర్స్ నిర్వహిస్తుంది సార్. కంప్లీషన్ సార్. ప్లాంటేషన్ సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది. సర్కులర్ నెంబర్ 1766 ప్రకారం సార్ ఇది డిమాండ్ నో డిమాండ్ తీసుకోవాలి. డిమాండ్ మాత్రమే తీసుకోవడం జరిగింది, నో డిమాండ్ తీసుకోవాలి సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ 50% మాత్రమే చేయడం జరిగింది సార్, పూర్తి స్థాయిలో చేయలేదు. పని అది కదా. పే స్లిప్లు పంపింగ్ చేయలేదు సార్. చేయలేదా? సార్ సర్కులర్ నెంబర్ 1073 ప్రకారం 3 దశల్లో ఫోటో చూపించాల్సి ఉన్నాయి. 2 దశల్లో చూపించడం జరిగింది. ఒకటి పని జరగక ముందు ఫోటో చూపించలేదు. ఇక్కడ వర్క్ నెక్స్ట్ సార్ వర్క్ ఫైల్ చేయడం జరిగిందని పూర్తి స్థాయి డాక్యుమెంట్ వచ్చింది సార్. నెక్స్ట్ సార్ ఎంపీలో కూలీల రైతుల సంఖ్య తీసుకోవడం జరిగింది. ఒక 3 ఎంపీల్లో తీసుకోవట్లేదు, ప్లస్ 12 13 కాలంలో రాయాలి. రోజ్గార్ దివస్ కార్యక్రమం నిర్వహించట్లేదు సార్. మీ మిత్రులు కొంతమంది నిర్వహించారు, మీరేమి టైం లేదా? నెక్స్ట్ సార్ ఇక్కడ 6 రోజులు పనిచేసినట్లు మస్టాలు ఉంది. రోజువారీ ఉన్నాయి, సంతకం లేదు. పేమెంట్ అయింది, అమౌంట్ కూడా వచ్చింది, పని కూడా చేసిందంట కాదు సంతకం. నెక్స్ట్ రెవెన్యూ ప్లాంటేషన్ సార్ 89% ఉంది సార్. నెక్స్ట్ సార్ హరితవనం సార్ 75% ఉంది సార్. 75%.
లేక దానిపోతాయి ఎట్లా దానిపోతాయి మెయింటెనెన్స్ ఉండాలి కదా. నెక్స్ట్ కమ్యూనిటీ ప్లాంటేషన్ క్యాజువాలిటీ ఉంది 87% ఉంది సార్. మెయింటెనెన్స్ ఇదే సార్ 75%. అర్థం 75% అలౌబులా. మళ్ళీ ఏం చేయాలి మరి మీరు? ఎప్పుడు చేస్తారండి? ఆడిట్ లోపల చేసుకోవాలి. నెక్స్ట్ సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ 87% చూసుకుంటున్నారు కనపల్ల గ్రామం. రెండోది. మూడోది సార్ ఇక్కడ 20 పండ్లకు 8 పండ్లకు నింబోలు పెట్టిండ్రు. సార్ పండ్ల వివరాలు సార్ నర్సరీల మొక్కల పెంపకం పనులు 2, ఇంకుడు గుంత నిర్మాణ పనులు 2, భూమి చదం చేయడం పనులు 3, ఫీడర్ ఛానల్లో పూడిక తీయట పనులు 1, మైనర్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ 1, కమ్యూనిటీ ప్లాంటేషన్ 7, రోడ్డుకి ఇరువైపుల మొక్కల పెంపకం పనులు 1, మల్టీలేయర్ రెవెన్యూ ప్లాంటేషన్ 1, ఇనాల్ బండ్ ప్లాంటేషన్ 1, పండ్ల తోటల పెంపకం పనులు 1. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. పే స్లిప్లు పంపిణీ చేయడం జరిగింది. 7 రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇందులో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. 12 కాలమ్స్ రాయడం జరిగింది. నెక్స్ట్ సార్ వేజ్కి సంబంధించి ఎంబీఏలో ఈసీఆర్ 25% సిగ్నేచర్ చేయడం జరిగింది. నెక్స్ట్ సార్ ఇక్కడ హార్టికల్చర్ రైతు 200 మొక్కలు పెట్టుకుంటే 200 మొక్కలు ఉన్నాయి సార్. పూర్తి స్థాయిలో పోతుంది పర్మిషన్. మామిడి సార్ నెక్స్ట్ సార్ డిమాండ్ తీసుకున్నా నో డిమాండ్ తీసుకోలేదు సార్. నెక్స్ట్ సార్ 3 దశల్లో ఫోటోస్ చూపించాల్సి ఉండగా 2 రకాలు చూపించడం జరిగింది. ఒకటి పని జరగక ముందుకు ఒకటి చూపించండి సార్. ఆహారేమో వర్క్ ఫైల్ చేయడం జరిగింది. పూర్తి స్థాయి డాక్యుమెంట్ 12 నుంచి 14 రకాలు పెట్టింది సార్. నెక్స్ట్ సార్ ఒక పనికి సంబంధించి ఒక ఎంబీ వాడాలి. అట్లా కాకుండా ఒక ఎంబీలో ఒక 180 కన్నా ఎక్కువ వస్తుంది సార్. నెక్స్ట్ సార్ రోజ్గార్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉండగా నిర్వహించట్లేదు సార్. నిర్వహించట్లేదు సార్. మిత్రులు చేసేటప్పుడు మీకేమండి? నెక్స్ట్ సార్ ఇక్కడ పాత సెక్రటరీనేనా? 5 రోజులు పనిచేసినట్టు రోజు అది ఉన్నాయి సార్. సంతకం లేదు. పనిచేసిన డబ్బులు వచ్చినాయి సార్. కాకపోతే సిగ్నేచర్ లేదు. 5 రోజులు డబ్బులు వచ్చినాయి. రెవెన్యూ ప్లాంటేషన్ సార్ 510 మొక్కలకు 469 ఉన్నాయి సార్. 91% ఉన్నాయి సార్. అదొకటి. తర్వాత ఈ రోజ్గార్ దివాస్ చేసినప్పుడు కూడా ఫోటో అట్టియాలి. నేను నెక్స్ట్ సార్ మల్టీలేయర్ రెవెన్యూ ప్లాంటేషన్ 86% ఉంది సార్.
నెక్స్ట్ కెనాల్ బండ్ ప్లాంటేషన్ సార్ 93% ఉంది సార్. నెక్స్ట్ కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ 88% ఉంది సార్. 93 ఏది 22 సార్ 23 88%. సార్ ఇక్కడ 5 వర్గాలకి 20,790 రూపాయలు పేమెంట్ చేసిండ్రు. కాకపోతే అమౌంట్ పెయిడ్లనేమో 0 చూపిస్తుంది సార్. దీంట్లో ఓన్లీ ఎంట్రీ అవుతుంది కానీ ఫస్ట్ సిగ్నేచర్కి పేమెంట్ కాలేదా అయిందా ఏంటి యాడ్ అయినాయి సార్ అది మనకు పేమెంట్ అయినట్టు చూస్తుంది బిల్ పేమెంట్ యాడ్ చేస్తాం సార్. అయితే మనకు అప్పుడు 60-40 రేషియో ఉంది. ఆ బిల్లు నెక్స్ట్ బిల్ పేమెంట్ వచ్చి ఇది పేమెంట్ జనరేట్. పేడ్ కాలేదు జనరేట్ కాలేదు సార్. పేమెంట్ అయినట్టు చూపిస్తుంది. ఈ మెటీరియల్ పేమెంట్ కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ ట్యాంకర్ పేమెంట్ అంటే మనకు ఏదైనా ఒక లిస్ట్ పెండింగ్ ఉంటే ఇది జనరేట్ ప్లస్ ఫీడర్ ఛానల్ జరిగింది పని. దీంట్లో ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేసి పోస్ట్ మెజర్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉండగా ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయకుండానే పోస్ట్ మెజర్మెంట్ రికార్డ్ చేసి పేమెంట్ చేసింది సార్. వేరియేషన్ ఉన్నాయా మెజర్మెంట్లో ఏమన్నా? వేరియేషన్ ఏం లేదు సార్. కాకపోతే మనకి వేరియేషన్ ఉందా? లేదు సార్. వాటర్ సార్ గ్రామ సమాచారం మనది గ్రామంలో ఎలాంటి ఉపాధి పనులు జరగనందున సిఎస్ఆర్ గ్రామంలో ఎలాంటి గ్రీవెన్స్ రాదు. పదవ అంశం వచ్చేసి 5 రోజులు పనిచేసినట్టు మధ్యాహ్నం హాజరు సంతకాలు కలవని సిఓ గారు పేమెంట్ చేయలేదు సార్. 5 రోజులు పనిచేసినట్టు హాజరు సంతకాలు నేను పేమెంట్ కాలేదు. సిఓ గారు చేయలేదు. పేమెంటే కాలేదా? ఏమొస్తుంది లేవా మేలో కృష్ణ సార్ చూసారు కానీ పేమెంట్ కాదు. నర్సరీ దగ్గర 8 మంది తొమ్మిదవ అంశము ప్రతి పనికి 3 రకాల ఫోటోస్ నిర్వహించాలి సార్. ఎంబుక్లలో రైతుల కుల సంతకాలు కూడా పూర్తిగా తీసుకోవాలి. 11వ అంశం సార్ 7 రకాల రిజిస్ట్రేషన్ నిర్వహించారు. అప్లికేషన్
పన్నెండవ అంశం సార్ ఇక్కడ రోజ్గార్ దివాస్ ఎన్నికలేదు సార్. పదమూడవ అంశం సార్ ఇక్కడ జాబ్ కార్డ్ అప్లికేషన్ సంబంధించి 451 జాబ్ కార్డులు చేయాల్సిందిగా 338 జాబ్ కార్డులు చేశారు. 113 జాబ్ కార్డులు చేయాలి. గట్టిగా మాట్లాడండి. జాబ్ కార్డ్ అప్డేషన్ ఆడిట్ వాళ్ళు వస్తున్నారో తెలిసి కూడా జరుగుతుంది. ఎట్లా డిమాండ్ ఫామ్స్ తీసుకున్నారు, నో డిమాండ్ తీసుకోలేదు. ముందు చేయకపోయినా కనీసం ఆడిటర్లు చేసుకోవాలి కదా. కెనాల్ బండ్ ప్లాంటేషన్ సార్ 87% సార్. పదహారవ అంశం సార్ హరితవనాలకు సంబంధించి 86% సార్. పదిహేడవ అంశం సార్ బృహత్పల్లె ప్రభుత్వంలో 90% మొక్కలు బ్రతుకుతాయి. సెక్రటరీ గారు 100% ఉండాలండి. ఈపీవీ మీరు 100% ఉండాల్సిందే. దాంట్లో కూడా మీరు 90% అంటే ఎట్లా? ఇక్కడ 18వ అంశం సార్ వితౌట్ సంతకం లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. వాస్తవంగా కూలీని అడిగాము, పని చేసామని చెప్తారు. డబ్బులు కూడా చెల్లించడం జరిగింది. సేమ్ ఇష్యూ సార్ వితౌట్ కనీసం రేపటి నుంచి వచ్చాను. మస్టర్ రోల్ కాల్ నిర్వహించలేదు సార్. ఈ 21 అంశం ఇక్కడ ఎంఐ ట్యాంక్ పనులకు సంబంధించి ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ అయింది. రెండు దానిలో రాయలేదంట. ఇక్కడ వర్క్ ఫైల్స్లో 8 నుంచి 10 రకాల డాక్యుమెంట్స్ పెట్టి వర్క్ ఫైల్స్ పెట్టండి. ప్రతి పనికి కూడా వర్క్ ఫైల్ నిర్వహించాలి. ఇక్కడ కూలీ 2 రోజులు పని చేసింది సార్, కానీ ఒక రోజే పేమెంట్ చేస్తారు. టోటల్ కాలం దగ్గర కూడా 2 అనే ఉంది. పేమెంట్ మాత్రం ఒక రోజుకి అయింది. ఒక రోజు నష్టం. నెక్స్ట్ 25వ అంశం సార్ ఇక్కడ 4 అక్కదారులు కలిసి మొత్తం 20 రోజులు పనిచేసినట్టు మస్టర్లో హాజరు సొంతం లేదు సార్, కానీ వీరికి పేమెంట్ జనరేట్ కాలేదు. పేమెంట్ చేయలేదు. పోయిన సంవత్సరం
మొత్తం రాశారా మీరు ఓన్లీ ఒకటే? సరే ఇక్కడ ఒక పేరు ఉంది. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఉంది కదా సార్ 6 days ఈయనకు పడాల్సిన పేమెంట్ ఈయన చేసింది సార్, ఈయనకు కాలేదు. ఈ ఇక్కడ ఆధార్లో సంతకం ఈయనకు అనుకోవాలి ఇందులో వేరే వాళ్ళకి ఏం పేరు? రామలక్ష్మి. ఇంకా వాళ్ళకి వీళ్ళకు యాక్షన్ ఉంది కానీ పేమెంట్ జనరేట్ కాలేదు. ఇక్కడ కేసులెస్ పంపిణీ చేయలేదు సార్. ఈ సంవత్సరం ప్రజెంట్ ఇయర్ మాత్రమే ఇస్తున్నారు సార్. 2023-24 ఫైనాన్స్ మన ఆడిట్ పీరియడ్ సంబంధించి ఇవ్వలేదు. 26 అనేది చెప్పేది. అవును సార్. ఏ స్లిప్పులు అసలు ఈయనే లేదా? ఏం చేస్తాం దాన్ని పెట్టుకోండి ఉన్నది మొత్తం పని చేసి 3 రకాల ఫొటోస్ నిర్వహించారు సార్. పదవ అంశం గ్రామ సభకి గ్రామ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు హాజరు కాలేదు. రోజ్గార్ దివాస్ నిర్వహించలేదు సార్. సెక్రటరీ గారు అవకాశం 115 అప్డేషన్ లక్ష్మీ తండ్రి ఉంటున్నారా లేదా మీరు? ఎందుకంటే జాబ్ కార్డ్స్ అప్డేషన్ కూడా లేదంటున్నారు. చిన్న తాండానే కదా అది, పెద్దది కూడా కాదు. జాబ్ కార్డ్ అప్డేషన్ లేదా? కంప్లీట్ లేదా? కంప్లీట్ కాదు సార్, ఏం లేదా డెవలప్మెంటే లేదు, దీన్ని పట్టించుకోలేదు. అట్లా చేస్తే ఎట్లా మీరు?
ఎప్పుడు చేస్తావు ఆడిట్ అయిపోయిన తర్వాత? ఉన్నదే 115 జాబ్ కార్డ్స్, 115 జాబ్ కార్డ్స్. సెవెన్ రికార్డ్స్ అప్డేషన్ కూడా లేదు సార్. మీరు నేను నుండి చేస్తున్నా సెక్రటరీగా. మళ్ళీ కొత్త ఏం కాదు కదా మీకు, మళ్ళీ ఎందుకు చేయలేదండి? డిమాండ్ తీసుకోలేదు, డిమాండ్ ఫండ్స్ కొని చూపించడం జరిగింది. టీఏ దగ్గర ఉందంటే కదా నిన్న డిమాండ్ ఫామ్స్ ఉన్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్ లేరా మీకు? లేదు సార్. చిన్న పంచాయతీ సార్ రోల్ కాల్ నిర్వహించలేదు. 15 అంశం వేతన రసీదులు పంపిణీ చేయలేదా? ఏమ్మా స్లిప్లు వేయలేదా వీళ్ళకు? పే స్లిప్లు ఇచ్చినాం సార్, అందరికి ఇచ్చినాం కానీ అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసుకోలేదు సార్. ఇచ్చారా మీకు పే స్లిప్లు? ఇంత టైం ఉంది కానీ వాళ్ళు నెగ్లిజెన్సే కనబడుతుంది. గట్టిగా చెప్పు బాబు, ఏం చెప్తున్నావు గట్టిగా చెప్పు. మేట్లు తీసుకుపోయిండు వాళ్ళు ఇంట్లో పెట్టుకోవడం, నువ్వు ఫాలోఅప్ చేయలే కదా. ప్రతి పనికి వర్క్ ఫైల్ నిర్వహించారు కానీ 6 నుండి 8 రకాల డాక్యుమెంట్స్ నిర్వహించారు. అది కూడా బరువేనమ్మా, ఉన్న ప్రింట్లు తీసి పెట్టడం కూడా. నేను 1 వీక్లో వస్తాను చూడాలి. ఎన్ఐసిలో 14 దాకా పెడుతున్నారు కదా. లేదండి, ఘోరంగా ఉందండి. హలో, ఎప్పుడు చేశారు? నిన్న మనం చేశారా? నిన్నైతే లేదు సార్. సార్ 87%. 97? 87. రెవెన్యూ ప్లాంటేషన్ సార్ 88%. కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ 87%. కూలికి అడిగిన మా వాచనం సందేశం మొత్తం ఆఫ్సెట్ వేస్తాను ముందు, తర్వాత ప్రొజెక్ట్ చేస్తాను. ఆబ్సెంట్ అయితే ఫస్ట్
పనికి వచ్చిందా అబ్సెంటేషనల్ పేమెంట్ రీజన్స్ ఇవ్వాల్సింది ఏమన్నా రిటర్న్గా ఇచ్చాడా? మాస్టర్ల పైన హాజరు సంతకాలు లేకుండా ఒక్క రోజుకి పేమెంట్ చేయడం జరిగింది. హాజరులో సంతకాలు టోటల్ ఒకటే గ్రామ సమాచారం పూర్తయింది. పంతొమ్మిది వరకులో 26,32,330 రూపాయలు రద్దు చేయడం జరిగింది. ఎవరమ్మా? ఎవరు ఏం బోర్డులో పెట్టలా? లేడు ఇప్పుడు లేదు సార్. గణేష్ వెళ్ళిపోయి ఎవరు ప్రజెంట్ పాండ్ ఏం బోర్డ్స్ పెట్టలేదా? 19 వర్క్స్ జరిగితే ఓన్లీ 2 పెట్టారు. ట్రెంచెస్ 2 సార్, ఎంఐ ట్యాంకులు 2 సార్, ఎవెన్యూ ప్లాంటేషన్ 4, కమ్యూనిటీ ప్లాంటేషన్ 5, ఇష్యూ నెంబర్ 8 సార్. ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల గ్రామసభ నిర్వహించలేదు సార్, ఇన్హౌస్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 9 సార్, సిఎస్ఏ నిర్వహించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 10 సార్, సర్వేవర్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 11 సార్, ఎమ్మకులలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 12 జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 13 సార్, ఏడకుల రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 14 సార్, 12, 13 కాలమ్స్ రాయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 15 సార్, వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 16 సార్, యాడింగ్ జాబ్ కార్డ్ కోసం ఒక దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 17 సార్, డిమాండ్ ఫామ్స్ తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ ఫామ్స్ తీసుకోవట్లేదు. డిమాండ్ కూడా స్టార్టెడ్ ట్రైన్ ఒక తెల్లకాయ మీద సంతకాలు తీసుకుంటారు. ఇష్యూ నెంబర్ 18 సార్, ఫేస్బుక్లు పంపిణీ చేయలేదు. చేయలేదా? ఇష్యూ నెంబర్ 19 సార్, డ్యూరింగ్ ఫోటోస్ మాత్రమే చూపించడం జరిగింది. రిజిస్టర్ సంబంధించి నిర్వహించలేదు సార్. లేదమ్మా? అంటే ఈ ఇయర్ ఉంది. రోజుగారు దివాస్ మన రికార్డ్ పీరియడ్ లేదు సార్. మన రికార్డ్ పీరియడ్ ఆడిట్ పీరియడ్ లేదు. 22 చెప్తారు. ఇష్యూ నెంబర్ 22 సార్, ఇద్దరు హక్కుదారులు మాస్టర్లందరూ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. పనికి వచ్చారమ్మా? వచ్చి మళ్ళీ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 23 సార్, ఇద్దరు హక్కుదారులు 12 రోజులు పనిచేసినట్లు మాస్టర్ నందు హాజరు సంతకాలలో కానీ మొత్తం కాలంలో 12 రోజులు అని రాయలేదు. పనిచేసిన డబ్బులు వచ్చినాయి కూడా టోటల్ డేస్ లేదు. సిఓ ఒక్కదాన్ని చూసుకుంటాడు.
అది కూడా తప్పే సార్. లెఫ్ట్ సైడ్ ఫోటోలో రైట్ సైడ్ మ్యాటర్ మనకి ఏమేమి చెప్పింది అది రాసుకుని రాసుకొని నువ్వు వచ్చినప్పుడు చెప్పాలి. అలా తెలియదు హార్టికల్చర్ ప్లాంటేషన్కి సంబంధించి వాటర్ వారికి సంబంధించి ఒక ఎంఓ పేమెంట్ అవ్వలేదు. నెంబర్ 27 సార్ ఏసీ టెక్ మెజర్మెంట్ చేయలేదా ఏమయ్యా మర్చిపోయినావా? ఇష్యూ నెంబర్ 28 సార్ ముగ్గురు హక్కుదారులు 10 రోజులు పనిచేసినట్లు మాస్టర్ నందు హాజరు కలవమని మొత్తం 10 నెలలు 13 అని రాయడం వల్ల 723 రూపాయలు 3 రోజులకు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది. టోటల్లో తప్పు రాశాడా? ఇంట్రెస్ట్ పేమెంట్ చేసాం. ఎన్ఎంఎంఎస్ అమ్మా ఇది నీవే 3 రోజులు ఎక్కువ టోటల్ చేయడం వల్ల 3 రోజులు ఎక్కువ పేమెంట్ ఎన్ఎంఎంఎస్ అంటే రాదు కదా. ఏడున్నాడు అయినా ఒకరోజు పేమెంట్ అయిందన్నావు. ఇష్యూ నెంబర్ 33 సార్ పంచాయతీరాజ్ రిసార్ట్ సంబంధించి ఇవ్వలేదు సార్. ఇష్యూ నెంబర్ 32 సార్ బాలస్వామి అనే హక్కుదారుడికి 5 రోజులు పనిచేసినట్టు మాస్టర్ నందు హాజరు కలవకాని మొత్తం 10 దినాలు 4 రోజులు అని వేయడం వల్ల ఒకరోజు హక్కుదారుడు నష్టపోవడం జరిగింది సార్ 137 రూపాయలు. ఏమి రాజా తప్పులు 4-5 చేస్తావు 5-3 నెక్స్ట్ జీపీ మొన్ననూరు సార్ జరిగింది సార్ 25,06,738 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఎనిమిది వర్కులకు నేమ్ బోర్డు పెట్టడం జరిగింది సార్ 15 వర్కులకు నేమ్ బోర్డు పెట్టాలి. 15 వర్కులు పెట్టారు ఏమ్మా కంప్లీట్ అయిన వర్క్స్ ఏనా అవి? ఇష్యూ నెంబర్ 7 సార్ వర్క్ డీటెయిల్స్ ఇది 9 సిఎస్ఏ నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 5 సార్ ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి 5 సార్ ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి ఇంకొడుగుంతల పేమెంట్ ఇప్పించడం జరిగింది సార్. సామాజిక పేమెంట్ ఇచ్చారా? ఇప్పించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 6 సార్ మాస్టర్ రోల్ కాల్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 7 సార్ సర్వేవాల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 8 సార్ ఎంబుకులలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 9 12-13 కాలమ్స్ రాయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 10 సార్ అంజలయ్య అనే హక్కుదారుడికి పసుల పాక నిర్మించుకోవడం జరిగింది. కానీ అమౌంట్ పేమెంట్ కావడం జరిగింది. అమౌంట్ పేమెంట్ కావాలి.
ఎట్లా ఏ బేస్లో చూడమ్మా సార్ ఎక్కువ జనరేట్ అయ్యి పేమెంట్ పేమెంట్ పడలేదు సార్. ఇష్యూ నెంబర్ 11 సార్, డిమాండ్ ఫామ్స్ తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ ఫామ్ తీసుకోవట్లేదు. ఇష్యూ నెంబర్ 12 సార్, ఏదో కలర్ రిజిస్టర్ నిర్వహించడం జరిగిందని అప్లికేషన్ PH వరకు నిర్వహిస్తామంటే అప్డేట్ చేయలేదు అంటున్నారు. మీటింగ్కి రాలేదు, ఏదో కార్యక్రమం పోయారు. అవును చెప్పారు. ఇది మనకు చూసిన అయితే అప్డేషన్ లేదు. ఇష్యూ నెంబర్ 13 సార్, పని జరుగుతున్న పనికి ముందు పని జరుగుతున్న ఫోటో చూపించండి. ఆఫ్టర్ ఫోటో చూపించండి. ఇష్యూ నెంబర్ 14 సార్, పే స్లిప్లు పంపిణీ చేయడం లేదు. ఇష్యూ నెంబర్ చూడు సార్, అర్థమైంది. అది ఆయన సొంతం రాసుకున్నాడు కాబట్టి ఏం అక్కర్లేదు. ఇష్యూ నెంబర్ 15 సార్, వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది కానీ పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ పెట్టలేదు. చూసారా? ఇష్యూ నెంబర్ 16 సార్, రోజ్గార్ దివాస్ రిజిస్టర్ నిర్వహించలేదు. లేదా ఉంది సార్, అది ఆన్లైన్ కాపీ కదా, అది ఆన్లైన్ అవసరం లేదు. ఆన్లైన్కి అవసరం లేదు. ప్రొఫార్మా తీసుకోవాలి. అప్పుడే చూపించాలి మీరు 7 దాకా. ఇష్యూ నెంబర్ 17 సార్, MLAPలో మరియు MI ట్యాంక్లో ఇద్దరు ఆఫీసర్లు 10 రోజులు పనిచేసినట్లు మాస్టర్ నందు కలరు కానీ శివ గారు 5 రోజులకే పేమెంట్ చేయడం జరిగింది సార్. 5 డేస్ నష్టపోవడం 874 రూపాయలు. ఒకటే వర్క్ అమ్మా, 2-3 వర్క్? 2 వర్కులు MI ట్యాంక్ తర్వాత MRD పేమెంట్ చేయడానికి ఉందా? ఉన్న క్వాంటిటీకి ఆల్రెడీ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. మనకైతే పేమెంట్ చేయండి ఆ వర్క్ ఐడికి ఆ వర్క్ ఐడి క్వాంటిటీ బ్యాలెన్స్ ఉండదు కదా. 3 వర్క్ ఐడి ఎవెన్యూ ప్లాంటేషన్ సార్ 89%. ఇష్యూ నెంబర్ హరితవనాలు మొక్కలు 400 మొక్కలకు వాసన వాడించినట్లు డిఏ గారు ఎంపిక చేయడం జరిగింది. ఫీల్డ్లో వెళ్ళి చూసిన మొక్కలు కనుక్కోవడం జరిగింది. ప్రజెంట్ పోతే మొక్కలు ఉన్నట్టు ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయి మీ దగ్గర? ఇప్పుడు మొక్కలు ఉన్నట్టు ఏమన్నా మీకు ప్రూఫ్స్ ఉన్నాయా? అంటే ఇట్లా తయారు చేస్తాను నేను 4 months అయిందా పేమెంట్? అది వాచన్ ఫిట్టింగ్ ప్లాంటింగ్ ఆల్రెడీ సోషల్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ వాచన్ వార్డు ఒక 2 months మాత్రమే అయ్యింది. మిగతా మరి ఇక వాసన్ వార్డు ఇస్తూ మొక్కలు బతికే లేకపోతే ఎట్లా? ట్యాంకర్ కూడా పోలేదు సార్. అందుకని రీప్లేస్గా 50 దగ్గర మళ్ళీ నట్టు
లొకేషన్ చేంజ్ ఉంది కాదు కదయ్యా. గ్రామ పంచాయతీ రెజల్యూషన్ చేసి మన అప్రూవల్ తీసుకో సర్పంచ్ గారు చెప్పి తీర్మానం చేసుకొని అవును, మీరు ఆ గ్రామ సభ జరిగినప్పుడన్నా అక్కడ చెప్పాలి ఆ విషయం తెప్పించుకొని ఒక రెజల్యూషన్ పాస్ చేసుకోవాలి. అక్కడ సైట్ ప్రాబ్లము లొకేషన్ ప్రాబ్లము ఏది అనేది అన్నీ పోయినాయంటే దానికి అర్థమేముంటుంది చెప్పు. కొన్ని ఉన్నాయి, కొన్ని పోయినాయంటే దానికి మీనింగ్ ఉంటుంది. 100% పోతే దానికి ఏమర్థం ఉంటుంది. అది రీసెంట్లీ ప్లాంటెడ్ 22-23లో లాస్ట్ ఇయర్దే కదా ఆడిట్. చెప్పమ్మా. 2022 బృహత్పల్లె ప్రకృతి వనం 89% బతుకున్నాయి సార్. 97%.